అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతుండగా గంగా పుష్కరం వచ్చింది. నారదుడు పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మహత్తులు శక్తులు గంగాజలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తున్నారు. అమ్మ గౌరీ, నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం గలదానివని మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పి అలాగే వెళ్ళి గంగతో, గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతి విజయం చేస్తున్నది తెలుసా అన్నాడు. అలాగా దయాదాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా? రాని చెబుతాను అన్నది గంగ. పార్వతి పూలు చల్లి గంగలో దిగబోతుంటే ఆగు, నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికీ గొప్ప సంవాదం జరిగింది. కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది. నీ అవిటి చేతుల్లో నలిగిన బొమ్మ బాబు పాపం గజముఖుడయ్యాడు, నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ. నేనెవర్నో తెలుసా? పరమశివుని అర్ధాంగిని, భాగేశ్వరిని అన్నది పార్వతి. తెలియకేం? కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ. జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి. హాలాహలం గొంతు దిగకుండా మృంగిన తాపాన్ని చల్లార్చితే మెచ్చి నచ్చి మనోహర సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసు అన్నది గంగ. ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన అర్భకురాలివి, వల్లమాలిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి. నువ్వలాగే అంటావులే, బలులు కోరే జాలి లేని అమ్మతల్లివి, వామాచారిణివి, మలినవు, అంటరాని మాతంగివి, మోటుదానివి, శక్తివి అని గంగ గడగడా అనేసింది. బాగా గుర్తు చేశావు గంగా. అవును, నేను శక్తిని, మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలు వీచాయి, చీకట్లు కమ్మాయి, మెరుపులతో ఆకాశం గర్జించింది, పిడుగులు పడ్డాయి, భూమి కంపించింది, మంచు శిఖరాలు కరిగాయి. పార్వతి ఆవేశానికి గంగ పరిహాసం చేస్తూ, చాలే, చల్లని దాన్ని కదా అని నన్ను చిన్నచూపు చూశావే కాని నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగ హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగానది పరవళ్ళు త్రొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది. దేవతలు బారులు తీర్చి ఆకాశం మీద నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ అమ్మలు ఆడిపోసుకోవటం కాదుగాని ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఒక్కుమ్మడిగా నిందించారు. విఘ్నేశ్వరుడు దక్షిణం నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి, కలహభోజన, కడుపు నిండిందా? ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు. నారదుడు, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో, లోక కళ్యాణం కోసం నడుపు బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చెలోక్తి విసురుతూ వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు. కైలాసంలో పార్వతి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతే కాని గంగ ఉధృతం తగ్గదు అని గట్టిగా అనుకుంది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. ఏమీ ఎరగనట్లు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభివందనం చేసి, అమ్మా, ఒక మంచి పని తలపెట్టాను, ఆశీర్వదించమ్మా అన్నాడు. విఘ్నేశ్వరుడు తలపెట్టితే అడ్డేమిటి నాయనా? ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు, విశేషమేమిటి అన్నది పార్వతి. విఘ్నేశ్వరుడు, ఏం చెప్పమంటావు? వింజకు దిగువ అంతా శూన్యంగా ఉంది. ఆ ప్రదేశం అంతా పైరు పచ్చగా నీ అన్నపూర్ణ నామధేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా.
గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా, ఏమంటావమ్మా అన్నాడు. పార్వతి, నేననేదేముందబ్బా, అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది. విఘ్నేశ్వరుడు, అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా? మన ప్రయత్నం ఉండాలా వద్దా అన్నాడు. తప్పకుండా ఉండాలి. అందున నీలాంటివాడు పూనుకుంటే జరగనిదేముంది అంది పార్వతి. ఆ మాటలు చాలమ్మా, వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. గౌతముడు పడమటి కనుమల నడుమ ఆశ్రమం ఏర్పరచుకొని అవసరం మట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. పెరిగిన చేను తొక్కుకుంటూ మేస్తున్న ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడ్డంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృతాన్ని తపస్సును ధారపోసినా మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవనే లేదు. నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవిని ప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తే అహల్య అతనిదవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది. పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప మునిపుంగవుడి వేషంతో తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి, అతని ఆశ్రమం మైలపడింది. గౌతముడిని చూసిన ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి సాటి మహర్షులను రెచ్చగొట్టాడు. ఋషులు గౌతముణ్ణి వెలివేశారు. ఆశ్రమవాసులంతా వెళ్ళిపోయారు. ఎక్కడి గంగానది, ఎక్కడి పడమట కనుమలు అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. కపిల మహాముని కోపాగ్నికి బూడిద పోగులైన తన తాతలను తరింపజేయడానికి భగీరథుడు జలాది దేవతయైన గంగాదేవిని తపస్సు చేసి మెప్పించి దివి నుండి భువికి దింపాడు. శివుడు తన జటాచూటంలో గంగను ధరించాడు. గంగ గంగాభవాని అనిపించుకుంది. గంగను వదలమని భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జడల నుండి సడలించి గంగను కొద్దిగా వదిలాడు. గొప్ప వేగంతో గంగ చిమ్ముకొచ్చి నలుదిశలా హిమాలయాల్లో పడింది. భగీరథుడి వెంట గంగ ప్రవాహంగా తూర్పు ముఖంగా వెళ్ళింది. గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. హిమాలయాల్లో పడిన గంగ కొంత హిందూ కుశ శిఖరాల మీదుగా పడమరకు ఇందూ నదిగా ప్రవహించింది. ఇందూ నదినే సింధూ నది అన్నారు. భరతఖండానికి వాయువ్యంగా ఉన్న సింధూ నది మూలంగా హిందూ దేశమనే పేరు వచ్చింది. భగీరథి వెంట మహావేగంగా వెళ్తున్న గంగను తన ఆశ్రమం పాడవకుండా జహ్ను మహాముని తాగేశాడు. భగీరథుడు జహ్నుమునిని ప్రార్థించి గంగను విడుదల చేయించాడు. జహ్ను మహాముని చెవి నుండి గంగ వెలికి వచ్చినందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. తరువాత కపిలాశ్రమం చేరి భగీరథుడి పితరుల మీదుగా ప్రవహించి తరింపచేసి భగీరథుడి ప్రయత్నాన్ని ఫలింపచేసింది. భగీరథుడు కూడా
అంత గొప్ప తపస్సు చెయ్యలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగ ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది. దారి పొడవునా గంగాదేవి అడుగుజాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుతూనే గంగ నదీ ప్రవాహమై గౌతముడు దారి చూపుతూ ముందు నడుస్తుంటే ఆవు మీద నుంచి జలజలా పారి గలగలా ప్రవహించి గౌతమి అని పేరు పొందింది. మాయదారి ఆవు దిగ్గున లేచి 4 అడుగులు వేసి అలా పైకెగసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, అమ్మా, తనయుణ్ణి మన్నించు. నీ దయామృత జలాలతో వింజకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను. దక్షిణ గంగగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదారి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మ్రొక్కి అదృశ్యమయ్యాడు. గోదావరి అనేక ఉపనదులతో తూర్పుగా పయనించి తూర్పు మైదానాల్ని సస్యశ్యామలం చేసింది. సప్త ఋషులు, దేవతలు గోదావరిలో జలకమాడారు. గౌతముణ్ణి ఎన్నో విధాల శ్లాఘించి అపర భగీరథుడు అన్నారు. గోదావరి సప్త గోదావరిగా చీలి తూర్పు సముద్రాన్ని చేరింది. గంగ గోదావరి ప్రవాహంగా మారుతున్నప్పుడు ఆమె నల్లని వేణీభరము విరజిమ్ముకొని పడమటి కనుమల్లో చిక్కుపడింది. విష్ణువు తన చేతి వేళ్లతో ఆ చిక్కు విడదీశాడు. కృష్ణవర్ణుడైన విష్ణువు వ్రేళ్ల సందుల నుంచి కొప్పులోని నీరు జారుతూ కృష్ణవేణి, కృష్ణానది అని పిలువబడుతూ మరొక గొప్ప నది ప్రవహించింది. అలాగే గంగాజలం ఆకాశంలో ఎగిరి దక్షిణంగా ఉన్న కబీర మహాముని ఆశ్రమంలో కమండలంలో పడి కన్యగా పెరిగి అగస్త్యుని వెంట అరణ్యాల్లో విహరిస్తూ కావేరీ నదిగా మారి అందమైన జలపాతాలతో దక్షిణ సీమలో ప్రవహించింది. ఆ విధంగా గౌతమ మహర్షి తెచ్చిన గంగ మరొక 3 గొప్ప నదులుగా దక్షిణ భరత భూమిని సుభిక్షం చేసింది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అని నదుల పేర్లు చెప్పుకోవడం పరిపాటి అయ్యింది. గౌతముని ఆశ్రమం తిరిగి కళకళలాడింది. గోదావరి పొడవునా అనేక క్షేత్రాలు వెలిశాయి. గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది. గంగా పడమటి కనుమలకు ప్రవహించటం అనేది అసంభవమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడే కాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి క్షమాపణ వేడుకున్నాడు. గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది. అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యలో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. గోదావరి అవతరణతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి. అత్రి మహాముని త్రిమూర్తుల అంశతో పుత్రవంతుడయ్యాడు. అనసూయ అతిథులకు నిరతాన్నదానం చేస్తున్నది. గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్యలేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనస్సులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, గౌతమా, త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు. పాషాణి పునీత అవుతుంది. గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషంతో, విఘ్నేశ్వర, అంతా నీ సంకల్పబలం వల్లనే కదా జరిగింది. గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలమూ రక్షిస్తూ ఉంటాయి అన్నాడు.
విన్నారు కదా. విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి కూడా జీవితాలు ధన్యమవుతాయి అనిపిస్తుంది. ఇలా ఇది చెయ్యగలిగే అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు నాకిచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.